ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ జూన్ 12, 2013 సంవత్సరం. నేడు బుధవారం. జ్యేష్ఠమాసం శుక్లపక్షము చవితి ఈ రోజున పూర్తిగా ఉన్నది. పుష్యమి నక్షత్రం కూడా ఈ రోజున పూర్తిగా ఉండటం జరిగింది. ధ్రువము అనే యోగము నేటి రాత్రి 11:50 వరకు ఉన్నది. వణిజ అనే కరణము నేటి సాయంత్రం 5:50 వరకు. అమృత ఘడియలు ఈ రోజున రాత్రి 12:45 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 2:31 ఉన్న కాలాన్ని అమృత ఘడియల పుణ్యకాలంగా చెప్తున్నారు. ఇక దుర్ముహూర్తము నేటి ఉదయం 11:49 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 12:42 వరకు. ఇక వర్జము నేటి మధ్యాహ్నం 2:04 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 3:51 ఉన్న కాలాన్ని వర్జకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ముందుగా మేషరాశి. ఈ రోజున మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సజావుగా సాగిపోతూ ఉంటాయి, ఎటువంటి ఆటంకాలు లేకుండా. తద్వారా వీరికి మానసిక పరంగా చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మిత్రుని ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఈ రోజున మేషరాశి వారికి అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత రాశి వృషభం. నేడు వృషభ రాశి వారికి ఆత్మీయ వర్గం నుంచి మంచి ధనలాభం వచ్చేందుకు ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. తద్వారా వీరికి ఉత్సాహం కొంచెం అధికంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా వీరికి ధనం సమయానికి అందుబాటు రావడం వల్ల వీరికి కొంచెం ధనం ఆదాయం కొంచెం పెరిగే అవకాశాలు అధిక కనిపిస్తున్నాయి. బంధువుల రాక కొంచెం మానసిక పరంగా ఆనందం కలిగిస్తుంటుంది ఈ రోజున వృషభ రాశి వారికి. అలాగే వీరికి సంబంధించినందుకు ఉద్యోగ అవకాశాలు ఈ రోజున బాగా మెరుగుపడతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉండటం, అలాగే స్వయం ఉపాధి పథకాల పట్ల వీరికి ఉత్సాహంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారు స్వల్పంగా జాప్యంతో పనులు మీకు పూర్తవుతాయి. అంతే తప్పితే కొంచెం ఎక్కువ వెయిటింగ్ చేసిన తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి తప్పితే వెళ్ళంగానే పనులు కాకపోవడం, కొంచెం చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిథున రాశి వారు స్వల్పంగా తగ్గించుకుంటే కనుక అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రయాణంలో కానీ లేక షాపింగ్ సమయంలో కానీ మీ యొక్క వస్తువుల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటే కనుక మిథున రాశి వారికి ఈ రోజున అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం అందుబాటులోకి రాదు. కొంచెం మానసిక పరంగా కొంచెం సంఘర్షణకి ఎక్కువగా లోనయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సంఘర్షణ కొంచెం విడనాడితే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ రోజున ఈ కర్కాటక రాశిలో ఉన్న లాయర్స్ ఎవరైతే ఉంటారో, న్యాయాధికారులు కానీ న్యాయవాదులు కానీ ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారిపైన స్వల్పంగా ఏదైనా నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు వృత్తిపరంగా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలు ఈ రోజున వారి యొక్క వాక్కుని కొంచెం అనుకూలంగా ఉంచుకోవడం, అదుపులో ఉంచుకుంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారు నూతన ప్రయత్నాలు చేస్తారు. అంటే నూతనంగా ఉద్యోగం గురించి కానీ లేక నూతనంగా ఏదైనా కనుక్కుందాము, నూతన ప్రాజెక్ట్స్ ఏదైనా చేద్దాము, ఏదైనా వెళ్ళి విషయాలు వాటి గురించి సంగ్రహిస్తాము ఏదో ఒకటి అనే దాని గురించి ఎక్కువ తపన పడుతూ ఉంటారు. ఆ జీల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విద్యార్థులకు కూడా నూతన విషయాలు తెలుసుకోవాలి, ఏదైనా ఎడ్యుకేషనల్ మీటింగ్ కానీ లేక వేరే విధమైన సమ్మిట్స్ కానీ వెళ్ళటము, దాని పరంగా వీరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ పెంచుకునేందుకు ఈ సింహరాశి యొక్క విద్యార్థులకు ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీరికి సంబంధించిన వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే సింహరాశిలో ఉన్న వస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున మంచి లాభాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి దాని పరంగా మీకు ఆనందకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత రాశి కన్య. నేడు కన్యారాశి వారికి దూర ప్రాంతాల నుంచి మిత్రుడి యొక్క రాక మీకు ఆనందకరంగా ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలకి సందర్శనకు వెళ్ళటం, ఏదైనా ఎక్స్కర్షన్స్ కానీ లేక పిక్నిక్స్ కానీ వెళ్ళే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి.
దాంతో పాటుగా ఈ కన్యా రాశిలో ఉన్న స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వారికి, అలాగే ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో వారు, అలాగే మనీ లెండింగ్ చేసేవారు, పాన్ బ్రోకర్సు, అలాగే ఈ యొక్క షేర్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వారికి కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బంది కలిగే అవకాశాలు, ధనం రాకపోవటము, తద్వారా వ్యయం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాగే దానికి సంబంధించిన ప్లానింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోండి, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారు ముఖ్యమైన పనులు కొంచెం వాయిదా వేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో కొంచెం డోలాయమాన పరిస్థితి ఉంటుంది. ఇది తీసుకోవాలా వద్దా, ఈ పని చెయ్యాలా వద్దా అని చెప్పి కొంచెం తర్కంలో ఉండే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి కన్ఫ్యూజన్ స్టేట్లో ఎక్కువగా ఉంటారు. అందుకని వీరు వీలైనంత వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఈ రోజున వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ వీరికి కొంచెం ఒత్తిళ్ళు కొంచెం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిళ్ళు అధికంగా ఉండటం వల్ల కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దాని పరంగా నివారణ చర్యలు ఏమైనా ఉంటే కనుక తీసుకోండి. అయితే ప్రయాణాలు మాత్రం వీరికి అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు జరిగితే తద్వారా వీరికి ఆర్థిక పరంగా లబ్ధి చేకూరే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి వృశ్చికం. ఈ రోజున వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో కొంచెం వివాదాలకు ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ వివాదాల జోలికి పోకుండా సమస్యలు ఏవైనా ఉంటే కనుక మీ వీలైనంత వరకు చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటే కనుక అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితి కొంచెం నిరాశ కలిగిస్తుంది. నూతన రుణములు కూడా చేయవలసిన అవకాశాలు వృశ్చిక రాశి వారికి ఏర్పడేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్త అధికంగా తీసుకోవాలి. వీరికి సంబంధించిన వరకు కడుపుకు సంబంధించిన పార్ట్స్లో ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు, కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కానీ కడుపుకు స్టమక్ ఎక్స్ అంటే కడుపుకు సంబంధించిన వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. దానికి సంబంధించిన నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టండి. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనస్సు రాశి వారు నూతన పనులు కార్యక్రమాలు ఆరంభిస్తారు. వ్యాపార పరంగా కూడా నూతన వ్యక్తుల చేరిక కానీ వారి నుంచి సమాచారం సేకరించడం కానీ ఇవన్నీ చేసే అవకాశాలు ధనుసు రాశి వారికి అధికంగా కనిపిస్తుంది. దాని ప్రకారంగా వీరికి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఈ రోజున బాగా కలుగుతుంది. ఆ ప్రముఖులతో పరిచయాల వల్ల వీరికి వారి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ధనుసు రాశిలో ఉన్న సర్జన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సర్జన్స్కి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. సర్జన్స్కి, క్రిమినల్ లాయర్స్కి ఈ రోజున ఆర్థిక పరంగా కానీ లేక వృత్తిపరంగా వారికి సన్మాన యోగం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారు ఆలయ సందర్శనం చేసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకోవటము, అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకునే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు ప్రక్రియ కూడా ఈ రోజున చేసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వాస్తుపరమైన మార్పులు కూడా ఈ రోజున ఈ యొక్క మకర రాశి వారు చేపట్టేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి దాని ప్రకారంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, అంతా శుభం జరుగుతుంది. తర్వాత రాశి కుంభం. ఈ రోజున కుంభరాశి వారు కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కొత్తగా మీరు చేసే ప్రయత్నాలు ఫలించడము, తద్వారా మీకు మానసిక పరంగా సంతృప్తి కొంచెం అధికంగా ఉంటుంది. దాని పరంగా మీకు ఆనందకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున ప్రభుత్వ పరంగా గుర్తింపు కానీ లేక ప్రభుత్వ పరంగా ప్రశంస కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రావాల్సిన బిల్స్ కూడా రావటము, తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున ఎక్కువగా ఆస్కారం కనిపిస్తుంది. అయితే కుంభరాశిలోని వృద్ధులకి ఈ రోజున స్వల్పంగా ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాని పరంగా కొంచెం ఏదైనా మీరు బాగా అటెన్షన్లో ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాశి మీనం. ఈ రోజున మీన రాశి వారికి స్వల్పంగా అవరోధాలు ఆటంకాలు ఉంటాయి. అయినప్పటికీ మీ కార్యక్రమాలన్నీ చాలా సజావుగా సాగిపోయేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది. కొంచెం మాట పట్టింపులు ఉన్నా వాటిని అధిగమించేసి మీరు ముందరికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాటకే విలువ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ బ్యాంక్స్ పరంగా కానీ ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవాలంటే కనుక అది ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాని పరంగా మీరు ఆ సెటిల్మెంట్ వ్యవహారాలన్నీ ఈ రోజున చేసుకుంటే మీన రాశి వారికి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవి ఈనాటి పంచాంగం మరియు రాశి ఫలితాలు.
తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.